अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కాంగ్రెస్ పార్టీపై బీజేపీ శ్రేణుల దుష్ప్రచారంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నేడు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారి నేతృత్వంలోని ఒక బృందం కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ఇటీవల ప్రజా తీర్పుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా కొంతమంది బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలలో, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కరపత్రాలను ముద్రించి బీజేపీ తరపున ఓటు అభ్యర్థి చేస్తున్నట్టుగా, ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్కు మద్దతుగా కొంతమంది మార్వాడి వ్యాపారులు తమ వద్దకు వస్తున్న వినియోగదారులకు ఈ కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్టుగా మాకు విశ్వసనీయ సమాచారం అందింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలు ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు పరచగా, ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని మిగతా 2 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చట్టానికి లోబడి ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం లేదని బీజేపీ పార్టీ శ్రేణులు ఈ విధంగా ప్రచారం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, కావున ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈ విధంగా బీజేపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారంపై వారికి సహకరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి రాసి ఫిర్యాదు లేఖను కలెక్టర్లోని ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది.